హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ అయితే నేను ఫ్యామిలీతో పాటు షిరిడి అయితే వెళ్తున్నాము. అది కూడా ఏంటంటే బస్సులో అయితే వెళ్తున్నాము, వెహికల్ అయితే తీసుకొని వెళ్ళట్లేదు. సో బస్ కూడా ఈవినింగ్ అరౌండ్ 6 o'clock అయితే బుక్ చేశాను. అండ్ ఇంకా కాసేపట్లో ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా రెడీ అయ్యి ఇంకా వెళ్ళటమే. సో ఇంకా చాలా రోజులు అవుతుంది బస్సులో ట్రావెల్ చేయడం. చూద్దాం ఎలా ఉంటుందో ఏంటనేది. స్లీపర్ క్లాస్ బుక్ అయితే చేశాను. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంది అనుకుంటే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో గైస్, ఇప్పుడైతే మా పికప్ పాయింట్ వచ్చేసి మియాపూర్ అనమాట. మియాపూర్ వరకు అయితే మనకి మెట్రో టికెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ట్రావెల్స్ వాళ్ళే. సో ఇంకా మెట్రో దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫైనల్గా పికప్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తే బస్ కూడా రెడీగా ఉంది. సో మేమైతే టోటల్గా 6 members అయితే వెళ్తున్నాము. సో లోపల ఎలా ఉంటుందనేది కూడా చూడండి. కంప్లీట్గా ఒక రో అయితే మేమే బుక్ చేసుకున్నాము. లోవర్ బెర్త్, అప్పర్ బెర్త్ అన్ని 6 seats అయితే. సో ఇప్పుడైతే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది మియాపూర్ నుంచి. సో మార్నింగ్ 7 కల్లా అయితే షిరిడి రీచ్ అయిపోతాం అనుకుంటాను. 2 hours later. 2 hours తర్వాత జహీరాబాద్ దగ్గర అయితే డిన్నర్ బ్రేక్ అయితే ఆపేశాడు బస్సు. The next morning. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ షిరిడి. సో నైట్ అయితే వచ్చేసాము బస్సులో. ఇప్పుడు వచ్చేసరికి మార్నింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. గైస్, ఫ్రెష్ అయితే అయిపోయాము. ఇప్పుడు ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము. 3 hours later. గైస్, ఇప్పుడే ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. చాలా ఎండ అయితే ఉంది. సో అందుకే ఇంకా రూమ్కి అయితే వెళ్తున్నాము, కాసేపు రెస్ట్ తీసుకుందామని. సో గైస్, ఇప్పుడైతే రూమ్కి అయితే వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా అయితే అయిందనమాట. యాక్చువల్గా విఐపి దర్శనం వెళ్దాం అనుకున్నాము. బట్ ఇక్కడ చూస్తే విఐపికి ఏమో 2 hours ఉంది టైము. అండ్ నార్మల్ దర్శనంకి వచ్చేసి 2.5 hours అయితే ఉంది. సో ఇంకా విఐపికి ఎందుకని నార్మల్ దర్శనానికి వెళ్ళిపోయినాము. అండ్ మళ్ళీ ఇంకా వచ్చాక శని సింగపూర్ వెళ్దాం అనుకున్నాము. బట్ చూస్తే ఎండ చాలా ఉంది. అండ్ ఇవాళే హైదరాబాద్ కూడా టికెట్ అయితే బుక్ చేసేసుకున్నాము బస్కి. సో ఇంకా టైం సరిపోద్దో లేదా అన్నట్టు ఇంకా అది కూడా క్యాన్సిల్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు ఇంకా కాసేపు అయ్యాక కిందికి వెళ్ళేసి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇంకేమైనా ఉంటే చూద్దామన్నట్టు వెళ్తాం. ఇంకా యాక్చువల్ ప్లాన్ వచ్చేసి మేము వెహికల్లో వచ్చి షిరిడీలో 1 day ఉండి ఇంకా నెక్స్ట్ నాసిక్, త్రయంబకేశ్వర్, అలాగే ఎల్లోరా కేవ్స్ ఇవన్నీ చూసుకొని ఒక 3-4 days ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము. బట్ అసలు 1-2 years నుంచి టైం అయితే సెట్ అవ్వట్లేదు. ఇంకా అందుకే ఇది ఇంకా ఓన్లీ షిరిడి అన్నట్టుగా ప్లాన్ చేసుకొని వచ్చామన్నమాట. సో మీరు ఎవరైనా 4 days ప్లాన్ పెట్టుకొని రావాలి అనుకుంటే లైక్ బస్లో వచ్చినా, బస్లో 1 day వచ్చి షిరిడీలో దర్శనం చేసుకొని ఇంకా రెస్ట్ తీసుకొని, లేదంటే ఇక్కడ నుంచి నాసిక్ వెళ్ళి నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్ అవి చూసుకొని ఇంకా నెక్స్ట్ డే ఎల్లోరా కేవ్స్ చూసుకొని రిటర్న్ అయితే అవ్వచ్చు హైదరాబాదు. ఇలా బాగుంటుంది ఇట్నరీ ప్లాన్ చేసుకుంటే. Later that same evening. సో ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టైం వచ్చేసి అరౌండ్ 5:30 అయితే అవుతుంది. సో ఇంకా ప్రసాదం కూడా తీసుకోలేదు. ప్రసాదం తీసుకొని ఇంకా ఈ సరౌండింగ్ ఏమైనా ఉంటే ఎక్స్ప్లోర్ చేసి వెళ్దామన్నట్టుగా వచ్చాము. ఇక్కడే ఐ లవ్ సాయిబాబా ఉంది. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. ఇంకా పక్కనే గార్డెన్ అయితే ఉందన్నమాట. గార్డెన్లోనే చాలా టైం అయితే స్పెండ్ చేసాము. ఇంకా
గార్డెన్లో అయితే సాయిబాబా విగ్రహం అయితే చాలా బాగుంది అసలు. అలా కాస్త టైం స్పెండ్ చేసే వరకు హారతి టైం అయితే అయ్యింది. సో ఈవినింగ్ హారతి అయితే స్టార్ట్ అయింది అనమాట. మేమైతే చూస్తున్నాము, నాతో పాటు మీరు కూడా చూడండి. హారతి టైంలో అయితే పబ్లిక్ చాలానే గ్యాదర్ అయ్యారు. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయితే అవుతుంది. సో అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు. రిటర్న్ బస్ వచ్చేసి మాకు 8:30కి అయితే ఉంది హైదరాబాద్కి. రూమ్కి వెళ్ళే వేలోనే మహారాష్ట్ర ఫేమస్ అయిన వడాపావ్ అయితే కనిపించేసింది. అది తీసేసుకొని ఇంకా మా అల్లుడు వాళ్ళు అయితే హార్స్ రైడ్ ఎక్కుదామన్నారు. సో అదైతే ఎక్కించుకొని ఇంకా రూమ్కి అయితే తీసుకొని వెళ్తున్నాను. మేము స్టే చేసిన హోటల్ అయితే ఇదే. రూమ్స్ అయితే డీసెంట్గానే ఉన్నాయి. ఫ్రెష్ అవ్వడానికి సరిపోతుంది. 1 hour later. ఫ్రెష్ అయిపోయి కిందికి రాగానే బస్ అయితే రెడీగా ఉంది హోటల్ ముందు. మేమైతే సేమ్ బస్సు సేమ్ సీట్స్ అయితే బుక్ చేసుకున్నాము. మాకు చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వచ్చింది. ఇప్పుడైతే బస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా నైట్ జర్నీ కాబట్టి చూపించడానికి ఏమి ఉండదు. 2 hours later. డిన్నర్ బ్రేక్ అయితే స్టాప్ చేశాడు. సో డిన్నర్ అయితే చేసి మళ్ళీ బస్ ఎక్కడమే. The next morning. గుడ్ మార్నింగ్ గైస్. ఫైనల్గా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. ట్రాఫిక్ అయితే మాకు వెల్కమ్ చెప్పింది. సో గైస్, ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ.